వీళ్ళదన్నీ ఎక్కడున్నా మీరు కొనుక్కోండి, ప్రాపర్గా చూపెట్టండి. కానీ ఇద్దరు కలిసి కట్టుకైనా మీరు చేసుకుంటుంటారు. సర్వేకి వచ్చినప్పుడు నేను చెప్తే మీకు 2 ఎకరాలు అవుతుంది, భార్యకి 0 అయిపోతుంది. భార్య తీసుకురావాలి, కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీకు ఎన్ని పాస్బుక్ ఎన్ని ఎకరాలు? 16 ఎకరం. అరెకరం లేదు, 16 ఉంది. ఎప్పటి నుంచి కూలుస్తుంది, సాగు చేస్తుంది. నిజంగా ఈమెదైనా భూమి ఇప్పుడు రాలేదు. సో ఈ భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కడం జరుగుతుంది అట్లా. సో మీరు కూడా ఇప్పుడు పుస్తకం ఉన్నోళ్ళు వచ్చి మీ భూమిని చెప్పాలి. మీకు కూడా కొత్త పుస్తకం ఇస్తాం. ఇప్పుడు మీకు రాలేదంటే ఈ భూమి ఇంకెవరకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళది కట్ అవుతుంది. పుస్తకం ఉండి భూమి మీద లేడు అని అంటే ఎందుకు లేడు ఆయన? ఇప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కడి నుంచి కొన్నారో ఆయన పేరు మీదనే ఉండొచ్చు. ఆయన క్లియర్గా మీకు మార్క్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు నోటీస్ ఇచ్చారా? మీకు సర్వే ప్రతి ఒక్కటి పాని నింపాలండి. నింపుతున్నారు సార్, నోటీస్ ఇచ్చిన వాళ్ళు పని అయిపోయింది. మీ భూములు ఎక్కడ ఉన్నాయి? అటు అయిందంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎకరాలు 14 గుంటలకు వచ్చింది. అలా అయితే మీకేం సమస్య లేదు. మా అమ్మగారు దగ్గర నుంచి కొన్నామండి ఎంకమ్మ గారు. సరే కరెక్టే. ఇప్పుడు ఆ భూమి కొనుక్కున్నారంటే సాధామైన చేసుకున్నారు. 2019లో పెట్టుకోలేదు అప్లికేషన్, అది సాదా క్రయాలు పెట్టుకున్నాం కానీ రాలేదండి. ఎన్ని అయ్యాయి ఈరోజు? నీట్గా రాసుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎక్కి తక్కువ దానికంటే ఎక్కువ ఏంటంటే దీనివల్ల ఎవరిది ఎంత భూమి ఉంది ఏముంది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మీరు ప్రతిసారి తహసీల్దార్ దగ్గరికి పోయి నాది గుంట ఎక్కలేదు, నాది 2 గుంటలు ఎక్కలేదు, నా పేరు ఉండాలి కానీ మా తాత పేరు ఉంది, నా పేరు ఉండాలి కానీ మా తండ్రి పేరు ఉంది, నాది అదయింది ఇదయింది, ఇదంతా మీకు 0 అయిపోతుంది. మీరు ఇప్పుడు రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం అప్లికేషన్. అవన్నీ తలనొప్పులు పోతాయి. మీరు కోఆపరేట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగే తప్పిదాలు ఏంటి అంటే మీకు కూడా అవగాహన కోసం మేము చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన వచ్చాడా, ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చారు, మంచిది. వేరే కేసులో ఏమవుతుంది, ఒక మనిషి వస్తారు. అందుకే మేము పాని చెక్ చేసుకుని రాసుకుంటున్నాం. ఎవరు వచ్చారు సర్వేకి, ఎవరి గురించి వచ్చారు, ఏం చేశారు, ఏం చెప్తున్నారు, చేస్తున్నాం. అవుతుందంటే మీకు గెట్టు పంచాయతీలో విస్తీరణ కానీ మ్యాప్ కూడా దాంట్లోనే సమస్య పూర్తిగా శాశ్వతం అయిపోతుంది. సార్ నాది ఎకరం ఉండే ఈయన పక్కకి వచ్చేసాడు, సార్ నాది 20 గుంటలు ఉండే ఈయన కలుపుకున్నాడు, 30 ఎకరం ప్రతిరోజు చేశాడు. పొలాలుగా సార్ మీ ఊరు ఒక్క రెవెన్యూ విలేజే 12,000 ఎకరం ఉంది. 12,000 ఎకరం మనం చేయాలంటే 9 వారాలు పడుతుంది. మన ఎంటైర్ జిల్లాలో దాదాపు 11 లక్షల. ఎవరి పేరు? ఏం కూడా అవుతుంది. ఈ తోట నాదే సరే అందుబాటులో ఉన్నాయి, ఉన్నట్టుగా చేస్తాను. ఒకరోజు ముందే చేస్తున్నాయి మొత్తానికి అయితే. హెల్పర్ సార్ ఉండు పాని ఎక్కడ తీసుకురండి. అక్కడ ఇచ్చారా నోటీస్? ఎన్ని రోజుల ముందు ఇచ్చారు? అక్కడ 10 రోజులు. ఎంత ఎకరం వచ్చింది? 175. మరి మీరు సాటిస్ఫైయా? ఓకే. ఎందుకంటే ఇది ఫైనల్, ఇదే మీ పట్టా పాస్ పుస్తకాల్లో వస్తుంది. మీకు 2 సెంట్లు తగ్గిందంటే పట్టా. రైతులు సంతకాలు ఫైల్ పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రికార్డు చేసుకుంటాం. రికార్డు పెట్టి ఐడెంటిఫికేషన్ ఎందుకంటే చేయాలి మరి కదా.
గ్రౌండ్ మీద ఐడెంటిఫై పోయిన గవర్నమెంట్లో రైతుల సంస్కారం